సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 496వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముఖ్యంగా మనము ఆధ్యాత్మికము, ధార్మికము ఈ రెండింటి మధ్య భేదాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. అందుకనే చాలా ఎపిసోడ్స్ మొత్తం 270-80 ఎపిసోడ్స్ నుంచి, అంటే సుమారు 300 ఎపిసోడ్స్ నుంచి మనము ఈ యొక్క ప్రయాణం సాగిస్తున్నాం. ఇప్పటికే మీరు చాలా స్పష్టంగా ఈ యొక్క తేడాని అర్థం చేసుకుని ఉంటారు. ఆధ్యాత్మికము విశ్వానికి సంబంధించింది, ధార్మికము కేవలం ఒక ధర్మానికి సంబంధించింది. అది ముఖ్యమైనటువంటి తేడా. ఇప్పుడు మరొక తేడాని మీ దృష్టిలోకి తీసుకొస్తానండి. ఇప్పుడు ఒక నాటకం ఉందనుకోండి, ఒక 2 గంటలో 3 గంటలో ఒక నాటకం ఉంది. ఆ నాటకంలో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు? నేను ఒక పాత్రధారిని అనుకుంటాడు, యాక్టర్. ఈ పాత్రధారికి ఆ 2 గంటల నాటకంలో ఎన్ని పాత్రలైతే ఉన్నాయో వారి యొక్క పాత్రల గురించి కూడా ఒక అవగాహన ఉంటుంది. అవునా కదా? తోటి పాత్రధారులు అందరూ ఎంతమంది అయితే ఉన్నారో, 10 మందో 20 మందో 30 మందో, వీరు ఈ టైంలో వస్తారు, వీరు ఈ టైంలో వస్తారు, వీరు ఈ టైంలో వస్తారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క నాటకాన్ని రచించిన వారు, అదేవిధంగా స్క్రీన్ ప్లే అంటారు కదా, డైరెక్షన్, అర్థమైందండి, రచన, డైరెక్షన్, వీరు కూడా ఎవరు తెలుస్తుంది. ఫలానా డైరెక్టర్ అద్భుతంగా ఎంత బాగా నాటకాన్ని రక్తి కట్టించాడు అంటారు. ఇప్పుడు కొంచెం ఇది ధార్మికంలో, మనం భౌతికంలో అర్థం చేసుకుంటే ఈ విధంగా ఉంటే, ఆధ్యాత్మిక జగత్తులోకి ఒక్కసారి ప్రయాణం చేసినట్లయితే భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఇది జగన్నాటకం అంటున్నాడు. ఇప్పుడు జరిగేది నాటకమే. మీరు మూల స్వరూపంలో ఆత్మలుగా పరంధామంలో ఉండేవాళ్ళు అక్కడ నుండి సృష్టి మీద వచ్చి ఒక పాత్రను వేస్తున్నారు, ఒక రోల్ ప్లే చేస్తున్నారు. అది ఏ రోల్ అయినా కానివ్వండి, భర్త రోలు, భార్య రోలు, పిల్లవాడి రోలు, మామగారు రోలు, అత్తగారు రోలు, ఫ్రెండ్ రోలు, ఏదైనా ఒక పాత్ర, ఒక యాక్టర్. మళ్ళీ ఏమవుతుంది? ప్రతి ఒక్కరు కూడా ఇది పర్మనెంట్గా అంటుకుని కూర్చునేది కాదు కదా. వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఆ పాత్రను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంకొక పాత్ర తీసుకుంటున్నారు, శరీరాన్ని మార్చుకుంటూ ఆ విధంగా చేస్తున్నారు. ఇక్కడ కానీ ఈ యొక్క జగన్నాటకంలో ఒకసారి మీరు ధార్మికంలో ఆలోచించినట్లయితే ముఖ్యంగా 3 విషయాల్ని విస్మరిస్తున్నాడు. ఒకటి, నేను పాత్రధారిని అనుకోవడం లేదు. తోటి పాత్రధారుల యొక్క వాళ్ళ యొక్క రోల్ ఏంటి, వాళ్ళ ఎటువంటి పాత్రలు వాళ్ళవి, అది కూడా తెలియదు. అదేవిధంగా మూడవది, ఈ యొక్క నాటకం యొక్క రచన మరియు డైరెక్టర్, క్రియేటర్ అండ్ డైరెక్టర్ అంటారు కదా, ఇది జ్ఞానం కూడా లేదు. ఇది కూడా నాటకమే. మనం అంటున్నాం జగన్నాటకం అంటున్నాం కదా. నాటకం లాగే అది 3 గంటల నాటకం అయితే ఇది 5000 సంవత్సరాల నాటకం అనుకోండి. వస్తున్నాం పోతాం. సత్య, త్రేత, ద్వాపర, కలి అనేది ఈ కాలచక్రం అంతా ఒక నాటకం. దాన్నే కల్పము అన్నాడు. ఇది ధార్మికంలో మనకి నాటకం అని అనుకోకపోవడం వల్ల అనేక సమస్యలు. ప్రతిదాన్ని తీవ్రంగా తీసేసుకుని ఘర్షణ పడిపోయి ఏదో అయిపోయి, నన్ను మోసం జరిగిపోతుంది, నన్ను ఏదో చేసేస్తున్నారు, వీడిని ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, టెన్షన్లో పడిపోయి రోగగ్రస్తులైపోయి సమస్యల వలయంలో చిక్కుకొని బయటికి రాలిపోతున్నాం. ఎప్పుడో చనిపోయే ముందర ఎవరో చెప్తున్నాడు, అవునయ్యా నీ నాటకం పూర్తి అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతున్నావయ్యా, నిష్క్రమిస్తున్నావు, ఈ నాటక రంగం నుంచి నువ్వు నిష్క్రమిస్తున్నావు. అప్పుడు తెలుసుకుంటే ప్రయోజనం ఏంటండి? నాటకం అంటే ఎప్పటికీ నాటకమే కదా. నాటకం అంటే చనిపోయే సమయానికి నాటకమో, ఇప్పుడు నాటకం కాదండి అంటే ఎలాగా? ఆలోచించండి ఒకసారి. ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు మనుషులు తేలిగ్గా ఉంటారు అంటే, సృష్టి నాటక రంగం యొక్క ఆది, మధ్య, అంతిమం యొక్క సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. తోటి పాత్రధారులు కూడా, వాళ్ళు కూడా ఈ నాటక రంగంలో వాళ్ళ యొక్క సంస్కారాలకు అనుగుణంగా పాత్రలు వేస్తున్నారు. ఈ సంపూర్ణ యొక్క నాటకాన్ని, ఈ 5000 సంవత్సరాల నాటకాన్ని ఏం చేస్తున్నా, ఎవరు డైరెక్టర్ అండి? పరమాత్మ డైరెక్టర్, శివ పరమాత్మ, శివబాబా అంటాం మేము.
భగవంతుడు డైరెక్టర్, పరమాత్మ డైరెక్టర్, ఈశ్వరుడు డైరెక్టర్, రచన డైరెక్షన్ అంతా అయిందే. దాంతో ఏమవుతుందని మనం ఏం చేసినా ఎవరు అరిచారంటే వాడి పాత్ర అరిచే పాత్ర, అరిచాడు పోయాడు అయిపోయింది. నా పాత్ర నేను హీరో పాత్ర కదా. ప్రతి ఒక్కరు ఏమనుకోవాలి ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో ఏమనుకుంటారు, నేను హీరో పాత్రధారిని, భగవంతుడిని గుర్తించాను, భగవంతుడి జ్ఞానం ఆధారంగా స్క్రిప్ట్ అంతా భగవంతుడు ఇచ్చాడు, దానికి అనుగుణంగా నా పాత్ర వేస్తున్నాను, అందుకని తేలిగ్గా ఉంటారు. అందుకని ఈ యొక్క రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన, దాంతో ఆయుష్ కూడా పెరుగుతుంది అంటారు. ఎందుకంటే ఇవన్నీ ఈ రోజున వర్తమానంలో అంతా కూడా మనం ఈ యొక్క విషయ వికారాల వలయంలో, ఇంద్రియ సుఖాల యొక్క అనుభవంలో చిక్కుకుపోవడానికి ఏంటంటే ఇది నాటకము అనుకోవడం లేదు, రియల్ అనుకుంటున్నాం. ఇది రియల్ అనుకుంటున్నాం, ఇది అన్రియల్ అనుకోవడం లేదు. నేనే పర్మనెంట్గా ఉంటాను, నేనే బాగుండాలి. అహంకారము, లోభము, మోహము, క్రోధము, కామనలు, ఇవన్నిటితో కూడి మనం జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకున్నామండి. అర్థమైందండి? ఇది ధార్మికం, ఆధ్యాత్మికంలో. ఇప్పుడు ఈ ఒక ముఖ్య విషయానికి మీరు కాస్త ఆలోచించండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఆలోచించండి. సత్యత ఆధారంగా ఉన్న ఇవన్నీ విషయాలు మనం ఏదైతే చర్చించుకుంటున్నామో ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు అనే కార్యక్రమంలో మొత్తం అంతా బేసిస్ అంతా ఏంటండి, సత్యత, ట్రూత్, లాజిక్, కామన్ సెన్స్. ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఉంటే అది సాత్విక జ్ఞానం అవుతుంది. ఈ మూడింటిని విస్మరిస్తే అది తామసిక జ్ఞానం అవుతుంది. మీరు 18వ అధ్యాయంలోని 20, 21, 22 మీరు రాసుకొని తర్వాత చదువుకోవచ్చు. ఇప్పుడు మనం ఈశావాస్య ఉపనిషత్తు ఆఖరి మంత్రం అండి, ఆఖరి మంత్రం, 18 మంత్రాలు. అర్థమైందండి? చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశాడు భగవంతుడు. చెప్తున్నాడు అనమాట తుది మంత్రం. ఈశావాస్య అంటే స్వయముగా ఈశ్వరుడు పలుకుతున్నటువంటి మహావాక్యాలు. శ్రీమద్ భగవద్గీత ఇది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ 18 మంత్రాలు మీరు అర్థం చేసుకోగలిగితే. మొదటి మంత్రంలో ఏం తెలుసుకున్నాం మనం చెప్పండి? మొదటి మంత్రంలో ఏం తెలుసుకున్నాం? ఈశావాస్యం ఇదం సర్వం అన్నాడు. మొత్తం ప్రపంచం అంతా ఈశ్వరమయం అన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఆఖరి మంత్రంలో ఏం చెప్తున్నాడో గమనించండి. ఈశ్వరుని పొందడానికే ప్రయత్నం చెయ్యండి, ఈశ్వరుని యొక్క ప్రాప్తి కోరుకోండి. అర్థమైందండి? ఇదే మంత్రాన్ని చెప్తున్నాడు. ఒక్కసారి మంత్రాన్ని చదివి దాని లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దామండి. ఈశావాస్య ఉపనిషత్ 18వ మంత్రం. మంత్రం కొంచెం పెద్దదిగా ఉంది, కఠినంగా కూడా ఉంది పలకటానికి. అగ్నేనయ సుపధా రాయే అస్మాన్, ఇది మొదటి పంక్తి. విశ్వాని దేవా వయునాని విద్వాన్, ఇది రెండవ పంక్తి. యుయోధ్య స్మజ్జు పురాణం ఇనో, ఇది మూడో పంక్తి. భూయిస్థాం తే నమ ఉక్తిం విదేమ, ఇది నాలుగో పంక్తి. అర్థమైందండి? ఈ 4 పంక్తులు ఒక్కొక్క పంక్తి యొక్క మీనింగ్ తెలుసుకుందాం. చాలా ఈజీ. సంస్కృతం ఈ మంత్రాలు ఇప్పటికి కూడా మనం చదువుకోలేదు, ఇప్పుడు మనం ఇవన్నీ ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. మీకు ఎలా చెప్తున్నానో నేను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు గీతలో ఏం చెప్పాడు, నేను చెప్పింది ఫైనల్. ఇంకా ఏ శాస్త్రంలోనూ నేను చెప్పిన దానికంటే గొప్ప జ్ఞానం ఉండదు అంటున్నాడు. సర్వశాస్త్రమై శిరోమణి, 7వ అధ్యాయం 2వ శ్లోకం తెలుసుకోండి. అది కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. 7వ అధ్యాయం 3వ శ్లోకం. ఇప్పుడు మొదటి పంక్తి ఏమన్నాడు అక్కడ? అగ్నేనయ సుపాధారాయే అస్మాన్, ఇది మొదటి పంక్తి. దీని మీనింగ్ ఒక్కసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇందులో ఒక్కొక్క పంక్తికి నేను దానికి సపోర్టింగ్ గీతా శ్లోకాలు కూడా పెట్టుకున్నాను. అప్పుడు మీకేమవుతుందంటే ఈజీగా అర్థమవుతుంది. అగ్నేనయ సుపాధారాయే అస్మాన్ అంటే, ఓ దివ్య జ్ఞాన జ్యోతి స్వరూపుడా, మాలో జ్ఞానాగ్ని రగిలించి మమ్మల్ని శ్రేష్టమైన మోక్షము, ఆత్మ ఉన్నతి కలిగించే సత్య మార్గములో నడిపించు, ఇది మీనింగ్. మీరు కూడా టైప్ చేస్తే, గూగుల్లో టైప్ చేస్తే మీకు ఇదే మీనింగ్ వస్తుంది. నేను అక్కడి నుంచి తీసి రాసుకున్నాను. అర్థమైందండి? ఏమన్నాడు? మళ్ళీ చదువుతాను. ఓ దివ్య జ్ఞాన జ్యోతి స్వరూపుడా, మాలో జ్ఞానాగ్ని రగిలించి మమ్మల్ని శ్రేష్టమైన మోక్షము, ఆత్మ ఉన్నతి కలిగించే సత్య మార్గములో నడిపి, అంటే ఆత్మజ్ఞానాన్ని ఇవ్వమంటున్నాడు. అర్థమైందండి? ముఖ్యంగా ఇక్కడ మనిషికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఆత్మ మార్గం అంటే ఆధ్యాత్మికము, రెండవది భౌతికం అంటే దేహ మార్గం. నేను దేహం అనుకునే ఒక మార్గము, నేను ఆత్మని, ఇది నా దేహము, ఆత్మ ఉన్నతి కోసమే నా జీవితాన్ని నేను
ఆ విధంగా పురుషార్థం చేసుకుని ముందుకు వెళ్ళి ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఇది ఒక మార్గం. లేదు దేహం అనుకుని దైహిక సుఖాలు ఇంద్రియ సుఖాలు పట్టుకుంటూ కూర్చుని ఇవి చేసుకో. అందుకని ఇక్కడేమన్నాడు, మనిషికి రెండు మార్గాలు, ఒకటి భౌతికం, రెండు ఆధ్యాత్మికం. భౌతికం అంటే ప్రకృతి, ఆధ్యాత్మికం అంటే పురుష అంటే ఆత్మ. భౌతికం అంటే దేహాభిమానము, ఆధ్యాత్మికం అంటే ఆత్మాభిమానం. అర్థమైందండి? గీతలో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ఇదంతా సమస్య వచ్చేసింది. సుపథం అన్నాడు అక్కడ. సుపథం అంటే ఏంటి? శ్రేష్టమైన మార్గము అంటున్నాడు. అదేమంటున్నాడు? సుపథం అంటే శ్రేష్టమైన మార్గం ఏంటి? ఆత్మస్మృతి మార్గం. ఈ మార్గాన్ని మనిషి స్వయంగా కనుగొనలేడు. ఈ మార్గం పరమాత్మ వచ్చి చెప్పవలసిందే. ఎందుకంటే ఇప్పటి వరకు మనం తెలుసుకోలేదు కదా. నిజంగా కనుగొని ఉంటే ఉపనిషత్తులు బాగా అందులో క్షుణ్ణంగా పరిశోధన చేసి చాలా బాగా చెప్పేటువంటి వాళ్ళు కూడా మీరందరూ ఆత్మలు, ఈ ఉపనిషత్తు చెప్తోంది, భగవంతుడు చెప్తున్నాడు, ఈశ్వరుడు చెప్తున్నాడు అని చెప్పారా? చెప్పలేదు. అందుకని ఇక్కడ ఏమిచ్చాడు? ఇక్కడ ఈ మార్గాన్ని అంటే ఆత్మస్మృతి మార్గాన్ని మనిషి స్వయంగా కనుగొనలేడు. మొదటి పంక్తి యొక్క ఎనాలిసిస్ అండి ఇది. దీంట్లో ఉన్న శ్లోకం ఏంటండి? భగవంతుడు ఏమంటాడు? నాయనా, నేను రెడీగా ఉన్నాను చెప్పడానికి, మీరు నన్ను తెలుసుకోండి. అంతే కదండి. ఆత్మ మార్గంలో పరమాత్మ మార్గం వచ్చేస్తుంది, కాలచక్ర మార్గం వచ్చేస్తుంది, కర్మ సిద్ధాంతం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆత్మలో దివ్య గుణాలు వస్తాయిగా. అందుకని మీకు సులభంగా 2-3 శ్లోకాలు మీ ముందు పెడతాను. 9వ అధ్యాయంలోని 22. చాలా 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 వరకు శ్లోకాలన్నీ కవర్ అయిపోయాయండి. అన్ని రిపీటెడ్గా కూడా వస్తుంటాయి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఇప్పుడు భగవంతుని ఏం కోరుకుంటున్నాడు? మంచి మార్గం చూపించు అంటున్నాడు. ఇక్కడ భగవంతుని ఏమంటాడు గీతలో? నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. నీవు నన్ను గుర్తించి నిత్యము నన్ను చింతన చేసి నీ యొక్క ఆత్మ ద్వారా నాతో సంబంధాన్ని ఆ విధంగా ఏర్పరచుకున్నట్లయితే నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. అనన్య అంటే నేను ఒక్కడనే భగవంతుణ్ణి. చింతయంతో మాం ఏ జనా ఎవరైతే పర్యుపాసతే ఆ విధంగా అప్రోచ్ అవుతారో తేషాం అటువంటి వాళ్ళ యొక్క నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. భగవంతుడు చెప్పాడు కదా. ఇక్కడే మనం కోరుకుంటున్నాం, అక్కడ భగవంతుడు చెప్పాడు. ఇదే ఫార్ములా భగవంతుడు బయట పెట్టాడు. 10వ అధ్యాయంలోని 10వ శ్లోకం. తేషాం నిత్యాభియుక్తానాం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే. నన్ను పొందే బుద్ధి యోగాన్ని నీకు ప్రసాదిస్తాను, ప్రొవైడెడ్ 2 కండిషన్స్ మీట్ అవుతే. ఒకటి సతతము అన్నాడు. సతతయుక్తానం అంటే నిరంతరము నన్ను కోరుకోవాలి, నాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. తర్వాత రెండోది ఏమన్నాడు? ప్రీతిపూర్వకం అన్నాడు. అర్థమైంది కదండి. సో ఈ 2 కారణాలు ఉంటాయి. నీకు అందుబాటులో ఉన్నాను, నువ్వు కోరుకుంటున్నావు, నేను ఇస్తున్నాను. తర్వాత 12వ అధ్యాయంలోని 6 మరియు 7 చాలా సింపుల్గా నీకు సంక్షిప్తంగా చెప్తున్నాను మీకు. ఇవన్నీ డీటెయిల్గా మనం కవర్ చేసుకున్నాం. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ అని వస్తుంది ఆ శ్లోకం. ముఖ్యంగా ఏమిచ్చాడు? నేనే భక్తులను జనన మరణ సాగరం నుండి దాటిస్తాను. ఇది ఇలాగ రకరకాల శ్లోకాలు, కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఒక 3-4 మీ దృష్టికి తీసుకొని వచ్చాను. ఇది మొదటి పంక్తి. మొదటి పంక్తిలో భగవంతుడు ఏం కోరుకున్నావు? నాయనా, నువ్వు నీ యొక్క కనెక్షన్ మాతో జోడించేలాగా మా విధంగా సత్య మార్గంలో నడిపించిన దానికి ఈ 3 శ్లోకాలు పెట్టాను. ఇప్పుడు 2వ పంక్తి. విశ్వాని దేవ వయునాని విద్వాన్. భగవంతుని విద్వాన్ అంటున్నాడు. అర్థమైందండి? ఓ దేవా, జీవుల కర్మలు, వారి ప్రయాణము, వారి గమ్యము, అన్నిటి రహస్యాలను అంటే అన్ని రహస్యాలను నీవే పూర్తిగా తెలిసిన వాడవు. నీకు తప్ప అందరి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం మీకుందా? ఇంకెవరికైనా ఉందా? 33 కోట్ల దేవీ దేవతలకు ఉందా? లేకపోతే ఋషులు మునులకు ఉందా? ధర్మస్థాపకులకు ఉందా? మనుషులకు లేదు, దేహదారులకు లేదు. దేహదారులకు కేవలం 1 జన్మ యొక్క జ్ఞానమే ఉంటుంది. అది కూడా వారి జీవితం యొక్క జ్ఞానమే ఉంటుంది. 850 కోట్ల మంది యొక్క ఆది మధ్యాంత యొక్క జ్ఞానం ఉంటుందా? ఒక్క భగవంతుడికే ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నాడు? ఓ దేవా, జీవుల కర్మలు, వారి ప్రయాణం, వారి గమ్యము, అన్ని రహస్యాలు నీవే పూర్తిగా తెలిసిన వాడివి. దీనికి మీ ముందు 2 శ్లోకాలు పెడుతున్నాను. 10వ అధ్యాయంలోని 32. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. సృష్టి యొక్క ఆది మధ్య అంతిమము నాకొక్కడికే తెలుసును. తర్వాత సృష్టి అంటే ఇది కాలచక్రం. ఈ కాలచక్రంలో ఉండే మనుషుల యొక్క
భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానము కూడా నాకు మాత్రమే తెలుసును. అది 7వ అధ్యాయంలో 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. నాకు అందరి యొక్క సమస్త మానవ జాతి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానము నాకు తెలుసును, కానీ నా గురించి ఎవరికీ తెలియదు. అది 7:26. ఇప్పుడు 3వ పంక్తికి వచ్చేద్దాం. యుయోధ్యస్మ యుయోధ్యస్మ యుయోధ్యస్మజ్జు యుయోధ్యస్మజ్జుహూరాణం ఏనో. అది పలకటం కొంచెం కష్టమైనా మీకు అర్థం చెప్తాను. మీకు మమ్మల్ని సత్య మార్గము నుండి దూరము చేసి, సత్య మార్గం నుంచి మనం ఏది దూరం చేస్తుందంట? పాప ప్రవృత్తులు అన్నాడు. ఈ యొక్క విషయ వికారాలతో కూడుకున్న ప్రవృత్తులు మీ నుండి మమ్మల్ని దూరం చేసేస్తున్నాయి. భగవంతుని పొందనివ్వటం లేదు, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేయనివ్వటం లేదు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? 3వది ఏమంటున్నాడు? దూరం చేసే పాప ప్రవృత్తులు, అజ్ఞానము, దుష్ప్రవృత్తులని కూడా అన్నాడు. మా నుండి తొలగించు అన్నాడు. మా నుండి ఇవన్నీ తీసేయి నాయన. మనం యానికానిచ పాపాని అక్కడ అనుకున్నాం చూసారా? భగవంతురావు వచ్చి మమ్మల్ని పుణ్యకర్మలు చేసే మార్గంలో పెట్టు, ఈ పాపకర్మల ద్వారా పాపాత్మలుగా చివరికి చచ్చిపోతే చివరికి మా గతి ఏమిటి, మాకు భయం వేస్తుంది అంటాం. మంత్రంలో 3 సార్లు తిరుగుతాం. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవని. ఇక్కడ అదే చెప్తున్నాడు, పాపాన్ని తొలగించు. సంక్షిప్తంగా 2 మాటల్లో పాపాన్ని తొలగించు, మేము పాపం చెయ్యకుండా నీవు కాపాడు మమ్మల్ని అని అడుగుతున్నాడు ఈ 3వ పంక్తి ద్వారా. ఇక్కడ గొప్ప రహస్యం ఉందంట. జ్ఞాని ఇలా చెప్పడం లేదు, నా పాపాన్ని క్షమించు అని చెప్పడం లేదు. నా పాపాన్ని క్షమించు అని చెప్పడం లేదు. పాపానికి మూల కారణమైన వాసనలను తొలగించు అంటున్నాడు. అంటే ఎప్పటికీ ఇంకా నేను పాపం జోలికి వెళ్లకుండా నిరంతరం పుణ్యకర్మలే చేసే విధంగా. అర్థమైంది? పాపం పుణ్యంకి వ్యత్యాసం నాకు గంభీరంగా అర్థమయ్యి, ఈ పాపకర్మల ద్వారా సంస్కారాలు పాడవుతున్నాయి. ఈ జన్మలో సుఖము లేదు, దుఃఖము, కష్టము, నష్టము, సమస్యలు. తర్వాత సత్యత్రేతాయుగాల్లో నేను అడుగు మోపలేను. ఇంత నష్టం, భయంకరమైన నష్టం జరుగుతుందన్న విషయం ఇప్పుడు తెలుసుకున్నాను. పాపాన్ని తొలగించు. అందుకని ఏమన్నాడు? పాపానికి కారణమైన వాసనలను తొలగించు. ఇది జ్ఞానిగా మారిన భక్తుడి ప్రార్థన. జ్ఞానిగా మారిన భక్తుడి ప్రార్థన అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ, క్రోధ తదా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. ఈ 3ంటిని తక్షణమే విడిచిపెట్టు అన్నాడు. 3:37 ఏం చెప్పాడు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నాడు. 3:38 ఏం చెప్పాడు? ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరినా అన్నాడు. అక్కడ జ్ఞానమేతేన అంటే ఈ అజ్ఞానం అనేది, ఈ కామ వికారం అనేది జ్ఞాన నేత్రాన్ని పూర్తిగా మూసేసింది అంటున్నాడు. మరి ఇవన్నీ చెప్తున్నాడు కదా. నువ్వు ఇక్కడ భగవంతుని ఏమడుగుతున్నావు? సత్య మార్గం చూపించు, ఈ పాపం నుండి దూరం చేసే మార్గమే చెప్తున్నాడు. 205 శ్లోకాలు ఉన్నాయండి. నీ యొక్క ఈ ఇంద్రియాల అదుపాజ్ఞలు పెట్టుకో, విషయ వికారాల జోలికి వెళ్ళొద్దు, ఈ యొక్క కామ, క్రోధ, లోభము, అహంకారాలు విడిచిపెట్టు. అర్థమైందండి? ఆత్మజ్ఞానాన్ని తీసుకో. ఇవన్నీ చెప్పిన 205 శ్లోకాలు ఇస్తుంది నా దగ్గర. ఇక్కడ దీనికి ఏం చెప్పాడు? ఇంకోటి 4వ అధ్యాయంలో 37 యదైధాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని భస్మ కర్మాణం. అర్థమైందండి? జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. ఏ విధంగా కట్టెలని అగ్ని భస్మము చేస్తుందో, బూడిద చేస్తుందో, అదేవిధంగా నీవు చేసిన కర్మ, ప్రతి కర్మ ఈ జ్ఞానము, యోగం అనేటువంటి ప్రక్రియల ద్వారా ఫిల్టర్ అవుతుంది. అందుకని నువ్వు జ్ఞానాన్ని ఆధారం చేసుకో. పాపాలు తొలగించంటే కాదండి, నాకేమి చెప్పొద్దు, నువ్వు షూ మంత్రం పెట్టేసేసి ఒక మ్యాజిక్ రాడ్ ఇలా తిప్పేసేసి నన్ను క్లీన్గా చేసి అది చేయడండి భగవంతుడు. అర్థమైందండి? కాస్త బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఎలాగైతే అగ్ని కట్టెలను భస్మం చేస్తుందో, అలాగే జ్ఞానాగ్ని అంటే ఆత్మజ్ఞానం. జ్ఞానాగ్ని అంటే లేదా అగ్ని అంటించుకోవడం కాదు. జ్ఞానం అనే అగ్ని ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం, కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతం, ఇదంతా కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అనమాట. ఎక్కడైతే జ్ఞానం అన్న పదం వస్తుందో ఆధ్యాత్మిక జ్ఞానము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సమస్త కర్మబంధాలను భస్మము చేస్తుంది. ఈ యొక్క ఆఖరి పంక్తి, భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ. భూయిష్టాంతే నమ ఉక్తిం
విదేమ, నీ మహిమను గ్రహించిన మేము వినయపూర్వకముగా నీకు పునః పునః నమస్కారములను చేస్తున్నాము, పునః పునః వేడుకుంటున్నాము. నీ యొక్క శక్తిని, నీ యొక్క ఉనికిని మేము గుర్తించాము, నీ మహిమను తెలుసుకున్నాము. మేము వినయపూర్వకముగా నీకు పునః పునః నమస్కారాలను సమర్పిస్తున్నాము. నమ ఉక్తిం విదేమ అంటే అదే అర్థం అనమాట, సంపూర్ణ సమర్పణ. ఇది కేవలం నమస్కారము కాదు, ఇది అహంకార విసర్జన అన్నాడు. అహంకారం అంటే దేహాభిమానాన్ని పక్కన పెట్టేశాడు, ఆత్మ చైతన్యంలోకి వచ్చేసాడు, పరమాత్మతో కనెక్ట్ అయ్యాడు, దివ్య గుణాలు దివ్య శక్తులు అనుభవం చేసే స్థితికి వచ్చాడు. అందుకని అహంకార విసర్జన, కర్తృత్వ భావన త్యాగం. నేను చేస్తున్నాను అనేది అహంకారం నుంచి వచ్చింది కదా, దాన్ని కూడా త్యాగం. తర్వాత ఏమన్నాడు, దైవానికి పూర్తి సమర్పణ. దైవం అంటే పరమాత్మ. పరమాత్మ అంటాడు మత్పరాయణ అంటాడు చూసారు గీతలో, మత్పరమో. ఈ విధంగా నా మీద బలిహారం అవ్వయ్యా. ఇప్పుడు అంతిమ క్షణాలు నడుస్తున్నాయి, కాలచక్రం ఎప్పుడైనా ఉన్నపళంగా అయిపోతుంది. తర్వాత నూతన యుగ ప్రారంభం కాబోతున్నది, అందులో శ్రేష్టమైన జన్మలు తీసుకోవాలి. అందుకని భగవంతుడు ఏం చెప్పాడు ఇప్పుడు 1866లో ఏం చెప్పాడండి, ఇక్కడ ఏమన్నాడు, నా పూర్తిగా నాపై సమర్పణ ఇవ్వమన్నాడు కదా, సంపూర్ణ సమర్పణ. సర్వధర్మాను పరిత్యజ్య 1866, సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అందుకని ఏమన్నాడు, జ్ఞానము చివరికి ప్రార్థనగా మారుతుంది. ఈ జ్ఞానం ఏమవుతుంది చివరికి, ప్రార్థన. నన్నే నా దగ్గరికి రానాయన, ఈ దేహ ధర్మాలను విడిచిపెట్టు అంటున్నాడు. ఇప్పుడు సారాంశం ఒక్కసారి దీన్ని చూసినట్టయితే, ఓ దివ్య జ్యోతి స్వరూపుడా, మమ్మల్ని శ్రేష్టమైన మార్గంలో నడిపించు. నీవు జీవుల సమస్త కర్మ రహస్యాలు తెలిసిన వాడవు. మమ్మల్ని పాప ప్రవర్తనల నుండి దూరము చేయుము. నీకు మేము వినయముతో నమస్కరిస్తున్నాము. ఇది సారాంశం అండి. ఈ మంత్రం యొక్క అంతరార్థంలోకి వెళ్దాం ఒకసారి. ఈశావాస్య ఉపనిషత్తు చివరి ప్రార్థన ఇది. ఈశావాస్య ఉపనిషత్తులో ఇక్కడ ముఖ్యంగా ఒక కామెంట్ వచ్చిందండి. ఏమొచ్చిందంటే, స్టార్టింగ్ లో ఆత్మజ్ఞానం చెప్పాడు, ఎండింగ్ లో ఏం చెప్తున్నాడు, పరమాత్మ నీవేంది, ఇక అన్యదా శరణము నాస్తి త్వమేవ శరణం మమ అంటారు చూసారా. ఇప్పుడు అంటే ఏంటి, ఇది మరణ సమయము, అంటే అంతిమ జన్మ యొక్క అంతిమ సమయం. ఈ యొక్క సమయంలో ఈ మంత్రములో పరమాత్మని భక్తులు వేడుకుంటున్నారనమాట. అందుకని ఈశావాస్య చివరి ప్రార్థనే 18వ మంత్రం చివరి ప్రార్థన. ఏమైంది, మరణ సమయములో లేదా ఆధ్యాత్మిక పరిపక్వత చివరి దశలో జ్ఞాని చేసే ప్రార్థన ఇదనమాట. ఆధ్యాత్మిక చివరి దశలో జ్ఞాని చేసే ప్రార్థన. అందుకనే బృహదారణ్యకంలో మన ఫేమస్ శ్లోకం ఉంది చూసారా, అసతోమా సద్గమయ్య, అది ఇక్కడ ఇచ్చారు. బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28 మనం చెప్పుకుంటాం, మాటి చెప్పుకుంటున్నాం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ ఇది చెప్పాం కదా. మరణము నుండి అమృతత్వానికి నడిపించు, ఇది కూడా మరణ సమయంలో ఒక ప్రార్థన. మరణము నుండి అమృతత్వం, నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు. శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నా, కానీ ఆత్మ వేరు శరీరం వేరు అన్న జ్ఞానం నాకు కావాలి. ఆత్మ అవినాశి, శరీరం వినాశి అన్న జ్ఞానం నాకు కావాలి. అర్థమైందండి. అందుకని ఈ మంత్రం కూడా, ఈ బృహదారణ్యక ఉపనిషత్ మంత్రం కూడా మనకేం చెప్తుందంటే, మరణం నుండి అమృతత్వానికి నడిపించు. ఇది కూడా మరణాంత మార్గదర్శన ప్రార్థన. అర్థమైందండి. అందుకని మంత్రం 17లో కూడా ముందు మంత్రం తీసుకోండి ఒకసారి. అక్కడ ఏం చెప్పాడు, శరీరం భస్మం అవుతుంది, బూడిదైపోతుంది అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, ప్రాణం విశ్వ ప్రాణంలో కలుస్తుంది అన్నాడు. అంటే ఏంటి, ఎండింగ్ అనమాట. దానికి నెక్స్ట్ మంత్రం కాబట్టి ఇది మరణానంత ప్రార్థన, దానికి ఎందుకు తీసుకోవచ్చు. దానికి వెంటనే ఏమన్నాడు, అగ్నేనయ సుపధా అన్నాడు. అంటే జీవితం పూర్తయింది, ఇప్పుడు గమ్యం వైపు నడిపించమని ప్రార్థన. జీవితం అయిపోయింది, తెలుసుకున్నాను, భగవంతుడా ఇప్పుడు నా గమ్యాన్ని చూపించు, నా డెస్టినేషన్ ఏమిటో చూపించు. అందువల్ల వేదాంత సాంప్రదాయం ఇది. శరీర త్యాగ సమయములో జ్ఞాని యొక్క ప్రార్థన. ఈ భగవద్గీతలో చాలా చెప్పాడు. 8వ అధ్యాయం ముఖ్యంగా తీసుకోండి. 8వ అధ్యాయం 5వ శ్లోకంలో ఎండింగ్ అనమాట. నీ చివరి దశ ఎలాగుండాలి, అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కలేవరం. చూసారా, అక్కడ ఏమన్నాడు, చివరి సమయంలో దైవ స్మరణ గతి నిర్ణయిస్తుంది. అంతమతి సోగతి, అంతిమంలో నీ మతి ఎలాగుంటే నీ భావి గతి అలాగుంటుంది. నువ్వు ఏదో ఆస్తులు వాళ్ళని పెట్టుకుంటూ చివరి చనిపోయావనుకోండి, నీకు అటువంటి గతి. మళ్ళీ కలియుగంలో పుడతావు. ఈ ఆస్తులు సంబంధాలు భౌతికంలో అంటే ద్వాపర కలియుగాల్లో పుడతావు. లేదు పరమాత్మ స్మృతిలో ఉన్నావు, ఖచ్చితంగా సంస్కార పరివర్తన జరుగుతుంది, అక్కడికి వెళతావు. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ 8:6
8:6 ఏమన్నాడు? యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. నువ్వు ఎప్పుడు ఏదైతే ధ్యానం చేస్తావో, ఏ సంకల్పంతో నిరంతరం ఉంటావో, అదే సంకల్పము నీ భావి జన్మని డిసైడ్ చేస్తుంది. ఇది 8:6. ఏ భావంతో మరణిస్తాడో అదే గతి అన్నాడు. తర్వాత 8:7. ఎందుకు ఏ భావం అంటే మనకు తెలుస్తుందా? నేను పూజలో ఉన్నప్పుడు చచ్చిపోతాను, లేకపోతే నేను పరమాత్మ ధ్యానంలో ఉన్నప్పుడే నాకు మృత్యు వస్తుందని ఉంటుందా? అది లేదు కదా. అంటే ఉద్యోగ వ్యాపారంలో ఉద్రిక్త వాతావరణంలో ఏదో నష్టం వచ్చింది, వాడితో వీడితో కొట్లాడుతుంటుంటే హార్ట్ అటాక్ వచ్చేసి ఉన్నప్పుడు నుంచి చచ్చిపోతాడు. అందుకనే భగవంతుడు ఇక్కడ మనకి సేఫ్టీ జోన్ లో పెట్టాడు. 8:7 ఏం చెప్తున్నాడు? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి అంటాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ప్రతి క్షణము దైవస్మరణ, సదా సతతము నిత్యము అని 26 శ్లోకాల్లో భగవద్గీతలో ఉంది. చివరిలో మాత్రమే స్మరించవద్దు. చివరిలో ఎలా స్మరిస్తావు? నీకు ఆత్మజ్ఞానం లేదు, పరమాత్మ జ్ఞానం లేదు, ఏమీ లేదు. ఎలాగ పరమాత్మతో సంబంధాన్ని జోడించాలో జ్ఞానం లేదు. ఎలా ఉన్న పడంగా చచ్చిపోతున్నానంటే భగవంతుడా అంటే ఎవడు భగవంతుడికి చేరుతుందా? భగవంతుడు అంటే నీ దృష్టిలో ఒక దేవతా స్వరూపం కావచ్చు, లేకుండా నీ దృష్టిలో ఒక సాధు సన్యాసి కావచ్చు, నీ దృష్టిలో ఒక ధర్మస్థాపకుడు కావచ్చు. కానీ భగవంతుడికి జ్ఞానం లేదు కదా. నిరాకార జ్యోతి స్వరూపుడు పరమాత్మ ఈశ్వరుడు అన్న జ్ఞానం నీకు లేదు. అందుకని ఎల్లప్పుడూ స్మరించడం ఎందుకు చేస్తావు? చివరి స్మరణ జీవితకాల సాధన ఫలితం అన్నాడు. జీవితకాల సాధన ఫలితము చివరిలో క్లారిటీ ఉంటుంది. పరమాత్మ ఒడిలోకి వెళ్ళి కూర్చుంటాము, చక్కటి జీవితం పొందగలుగుతాం. మరణ సమయములో ప్రార్థన జీవితకాల ఫలితము వేదాంతములో కీలకము. ఆఖరి 2 మహావాక్యాలు ఉన్నాయండి. గీత ఏం చెప్తుందండి? ఆత్మ యొక్క చివరి ప్రార్థన, ఓ పరమాత్మ, జ్ఞానాగ్ని ద్వారా నన్ను శుద్ధి చేయి, యోగ మార్గములో నడిపించు, పాత సంస్కారాలని తొలగించు, దైవ సంపదను ప్రసాదించు. ఇది గీత యొక్క సారాంశం. ఇది రాజయోగి యొక్క అంతిమ స్థితి. ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్తు మొదటి మంత్రం ఏం చెప్తుంది? ఈశావాస్య విదం సర్వం. భగవంతుడు అన్నిటిలో ఉన్నాడు. భగవంతుడు సర్వవ్యాపి అంటే అక్కడ మీనింగ్ మనం కరెక్షన్ తీసుకున్నాము. అంటే అంతటా పరమాత్మమయము, అంతా ఈశ్వరమయం. ఈశ్వరుని పట్టుకోవడమే ముఖ్యం మనకి. అర్థమైందండి? ఈశ్వరుని యొక్క తోడు అనుభవం చేయడమే ముఖ్యం అనమాట. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు. ఏది ఎక్కడ చివరి మంత్రం, మొదటి మంత్రం ఏమన్నాడు? భగవంతుడు అందరిలో ఉన్నాడు, ఓకే, ఈశ్వరమయము. చివరి మంత్రం ఏం చెప్తుంది? అగ్నేనయ సుపధ, భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు. ఎందుకు? భగవంతుడి మార్గంలో పడ్డాను. 18 మంత్రాలు, 17 మంత్రాలు స్పష్టంగా అర్థం చేసుకున్నాను, 18వ మంత్రంలోకి వచ్చాను. ఇప్పుడు భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు. ఇక నుంచి నా చివరి క్షణం వరకు భగవంతుడే నడిపిస్తాడు. అర్థమైందండి? అంటే ప్రారంభము ముగింపు ఇదే ఆత్మజ్ఞానం యొక్క పరిపూర్ణత. అర్థమైంది? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో నేను ఈశావాస్య ఉపనిషత్తులోని 18 మంత్రాలను చాలా తేలికగా 18 మంత్రాలు మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాం కదా. ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క పంక్తి 2 పంక్తుల్లో రాసుకుంటాను. 18 మంత్రాలు ఇది ఏంటి, ఏ ఆర్డర్లో ఎటువంటి ప్రవాహంలో వెళుతోంది, అది మనకి ఏ విధంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా తీసుకొచ్చిందో మనం విడివిడిగా ఎపిసోడ్స్లో చర్చించుకున్నాం. ఒకే ఒక్క ఎపిసోడ్లో, తదుపరి ఎపిసోడ్ ఎవరు మిస్ కాకండి. తదుపరి ఎపిసోడ్లో 18 మంత్రాలు ఒక అరగంట సమయంలో నేనేం చేస్తానంటే ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. అర్థమైందండి? ఆ విధంగా చేస్తే మనకి ఎసెన్స్ అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత మరొక ఈ ఉపనిషత్తు మంత్రాన్ని మనం ఉపనిషత్తు దాన్ని తీసుకుందాం. అర్థమైందండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.